triplex villas at Kollur, APR Projects. మీరు వచ్చినప్పటికి సిల్క్ స్మిత గారు పీక్ లో ఉన్నారు కదా? లేరు. నేను వచ్చేటప్పటికి ఆవిడ చనిపోయారా? నేను వచ్చిన ఎన్నాళ్ళు తక్కువ టైంలో చనిపోయారు ఆవిడ. అదే చూసారా? వచ్చిన చూడలేదా? విజయశాంతి గారితో లక్కీగా ఇందిరమ్మ అనే మూవీలో ఆమె కాంబినేషన్ చేశాను అంతే. అప్పటికి సిల్క్ స్మిత గారితో కాదు విజయశాంతి ఆమెతో కూడా వర్క్ చేశాను. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 25 అయిందా? 97లో వచ్చాను రోషన్. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అండి? 25-26 అవుతుంది అంతే. బట్ ఇప్పుడు మీకు ఒక 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటాయి కదా? 47. చెక్కు చెదరని అందం, అది మీ సొంతం. థ్యాంక్ యూ. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ అందాన్ని? అవే వంపు సంపులు, అవే క్యూట్ అదే ఎక్స్ప్రెషన్స్. చెప్తాను రోషన్. ఏం ఫుడ్ తీసుకుంటారు? డైట్ ఏంటి అసలు మీది? డైట్ అనేది ఓవర్ ఉండదు. బయట ఎక్కడ తినను, ఓన్లీ ఇంటిలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రిపరేషన్ అంతా ఇల్లే. నెక్స్ట్ చాలామంది ప్రొడక్షన్ మేనేజర్స్, ప్రకాష్ గారు అనేసి పెద్ద బాలయ్య సినిమాలన్నీ ఆయనే, ఎన్టీఆర్ సినిమాలన్నీ ఆయనే, పెద్ద హీరోలు అన్నీ ప్రకాష్ గారే చేస్తుండేవాళ్ళు. తర్వాత చంటి అని వాళ్ళ మేనల్లుడు, వాళ్ళు అదే అనేవాళ్ళు, అమ్మ వచ్చినప్పటి నుంచి మాకు కొబ్బరి నీళ్ళు ఇచ్చారా, ఫ్రూట్స్ ఇచ్చారా, అలా బట్టల నుంచి అది తెచ్చారా, ఇది తెచ్చారు. కానీ నేను లంచ్ వరకు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళిపోయేదాన్ని షూటింగ్కి. అంటే అవుట్డోర్ అంటే మనం ఏమి చేయలేము, కానీ ఇండోర్ అంటే ఇక్కడే అయితే మాత్రము లంచ్ వరకు నా హోమ్ ఫుడ్డే. ఒకవేళ నైట్ షూటింగ్ ఉంటే ఏదైనా పుల్కా కానీ పన్నీర్ కానీ, అంటే పాలక్ పన్నీరు అంతే. అంటే ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని కాదు, ఏది కావాలంటే మరి సినిమా ప్రొడక్షన్ షూటింగ్ చేయాలంటే ఎనర్జీ కావాలి కదా, డాన్స్ చేయాలంటే ఎనర్జీ కావాలి. అది ఒకటే కాదు, నేను ఫస్ట్ నుంచి బాగా జిమ్ ఫేవర్. నేను జిమ్ము, తర్వాత జిమ్నాస్టిక్స్, ఫైట్స్, తర్వాత డాన్స్ 3 hours నాన్ స్టాప్ డాన్స్ 3 hours. చిన్న పిల్లలతో కూడా వేసేసుకునేదాన్ని, పెద్దోళ్ళతో కూడా వేసేసుకున్నారు. బ్యాచ్లకి అన్ని బ్యాచ్లు జాయిన్ అయిపోయేదాన్ని. ఇంత శ్రీదేవిని ఏదో జగదేక్ వీడాతిలో సుందర్లో చిరంజీవి గారు ఒక డైలాగు వేశారంటే, ఏకాగ్రత ఏదో ఉంటుంది కదా, శ్రీదేవి గారిని టీచర్ సంగీత గారు చెప్తారు, ఇలాంటి ఏకాగ్రతని ఎక్కడ చూడలేదు సార్, ఇలా పట్టుకుంటే ఇలా పట్టుకుంటుంది అనేసి. అలా ఏమిటంటే డేలో షూటింగ్ లేదు అని అంటే ఫుల్ ఎంగేజ్ అయిపోయి ఉండిపోయేదాన్ని. జిమ్లో ఎన్ని కేజీస్ లిఫ్ట్ చేస్తారు మీరు? ఎన్ని కేజీస్ అంటే 10 kgs ఇలా. జిమ్ డ్రెస్ వేసుకొని వెళ్తే జిమ్లో అందరూ మీకెళ్ళే చూస్తారని అంటే నా వైపు చూడాలని కోరుకుంటాను. అందం ఉండే దగ్గర ఎలాగా చెప్పండి, చాలా మంది మీ వైపు చూస్తున్నారు లేదా అబ్జర్వ్ చేస్తారు కదా? చూస్తాను, డెఫినెట్లీ చూస్తాను. అది ఉంటేనే ఆ క్రేజీగా చేయగలము. రియల్లీ ఓకే. ఎనీ డ్రెస్సింగ్ అండ్ ఎనీ జిమ్ అండ్ ఎనీ డాన్స్, ఎనీ ప్లేస్, లేదా ఫ్లైట్లో వెళ్తున్నాము ఏమనుకుంటారు, మన వైపు వీళ్ళు లుక్ చూస్తున్నారా లేదా, మనల్ని ఐడెంటిఫై చేశారా లేదా అని అనుకుంటాం. ఒకవేళ ఆర్టిస్ట్గా ఆల్మోస్ట్ ఐడెంటిఫై అవుతాను నేను, నన్ను గుర్తుపడతారు. కొందరు మొగమాట పడతారు దగ్గరికి రావటానికి, కొందరేమో ఆర్టిస్ట్గా ఓకే. అందానికి నేను చెప్తుంది అదే చెప్తున్నాను, అలా అనుకుంటాను. కానీ ఒక డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏదైనా సరే నేను బాగున్నానా లేదా, నన్ను చూస్తున్నారా లేదా, దానిలో తప్పు ఏమీ లేదు. నేను మీకు వెళ్ళి ఎన్నిసార్లు చూస్తాను అబ్జర్వ్ చేసి ఉంటాను, నిజంగా చెప్పండి. మీరు నా వైపు చూసి మాట్లాడుతున్నప్పుడు ఓకే, చూసి ఏమనుకుంటారు? ఐ డోంట్ నో, అది యువర్ ఫీల్. చూసినప్పుడు మీరు పక్కన వాళ్ళు నన్ను చూస్తున్నాడు అనుకున్నప్పుడు మీరేమనుకుంటారు? నేను ఎలా అనుకుంటానంటే, నేను గ్రేట్గా ఉన్నానా, అందంగా ఉన్నానా, వీళ్ళు నా వైపు చూస్తున్నారు అని అంటే అనేది. కానీ చాలామంది ఫ్లైట్ దిగి వచ్చేస్తున్నప్పుడు, లేకపోతే ఎక్కుతున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు అడుగుతూ ఉంటారనమాట. యూత్ కానీ ఎవరైనా యూఆర్ రమేశ్వరి అని అడుగుతుంటారు. అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు కూడా నాకు అమెరికా, అక్కడ మన ఇండియన్స్ వెళ్ళి సెటిల్ అయిన అక్కడ వాళ్ళు కూడా ఫ్లైట్లో దిగుతుంటే కామెంట్స్ ఇస్తారు. సో వెరీ నైస్ గర్ల్స్, వెరీ నైస్ డ్రెస్సింగ్, వెరీ బ్యూటిఫుల్ లుకింగ్, ఇలా ఇస్తూ ఉంటారు. రంగా చెప్పాలంటే ఏజ్ పెరిగే కొంది మన డ్రెస్ని బట్టి కూడా ఏజ్ తగ్గుతుంది. అవునా? యాక్చువల్గా చెప్పాలంటే మీ డ్రెస్ అలానే ఉంది కదా, ఏదో ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన కొత్త హీరోయిన్ లాగా డ్రెస్ వేసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. అదే హోమ్ టూర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు అందరు దీన్ని, డ్రెస్ ని.
బాగా ఇష్టమా ఇలాంటి వెస్ట్రన్? వెస్టర్న్ లేదు, అంటే ఎక్కడ sexyగా dress ఎలా వేసుకోవటం. ఉండొచ్చు అనే దాని మీద ఉంటాను నేను. ఎక్కడ ఎలా డ్రెస్ సెన్స్ ఉంది నాకు, ఎక్కడ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడ సారీ కట్టుకుంటే బాగుంటాము. సో ఇలా ఆ డ్రెస్ సెన్స్ ఉంది కాబట్టి ఉన్నదాన్ని బట్టి. అదే రోషన్, నేను ఎలా అందంగా ఉంటానో ముందు నేను అద్దంలో చూసుకుంటాను కదా. డైమండ్ కంటే ఇస్ ఎ గ్రేట్ పీస్ ఇస్ ఎ మిర్రర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా? చేస్తాను, వెరీ లిమిటెడ్, వెరీ ప్లాన్డ్ ఒక ఫుడ్. ఇడ్లీ, ఒక్క ఇడ్లీ దోశ. అనేది నాట్ మస్ట్. ఇడ్లీ అనేది మేము ఏం తింటామంటే ఇంట్లో ఆల్ మిల్లెట్స్ అనమాట. బ్లాక్ రైస్ 800 కిలో ఉంటాయి, బ్లాక్ రైస్ అండ్ జొన్నలు, మొక్కజొన్న, కొర్రలు, గంటులు, తర్వాత రాగులు, ఇవన్నీ మిక్స్ చేసి ఇడ్లీ పెడతాం. ఓ ఎగ్, బాయిల్డ్ ఎగ్ తినము, బాయిల్డ్కి చికెన్ తినము, ఓన్లీ తినరా? నాటుకోడే తింటాము. దేశవాళీ, ఓకే. దేశవాళీ తింటాము. నెక్స్ట్ స్టీమ్డ్ ఫిష్ తింటాను. ఆల్మోస్ట్ వీక్లో ఒక 4 times ఫిషే ఉంటుంది. బాయిల్డ్ వెజిటబుల్స్. లంచ్ అంటే రైస్ నాట్ మస్ట్. రైస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ రైస్ కూడా కుండలోని, సిల్వర్ తెపాల్లోని అది కుకింగ్ చేసి గెంజి వార్చి, అది గెంజిపోతే మంచి పద్ధతి అసలు అది. గెంజిపోతే దానికి ఇంకా నథింగ్ అనమాట. రైస్ తిన్నామని ఒక ఫీల్ ఉంటుంది కానీ నథింగ్. సో అందువల్ల ఏమిటంటే గెంజి వార్చి తింటాము. కుండలో, మట్టి కుండలో తింటాము. మట్టి కుండలో అంబలి చేస్తాను. మాకు పెట్టారు కదా అదే కుండలో. అంబలి కుండలో పెట్టలేదు నీకు, సిల్వర్ తెపాల్లో పెట్టాను, కుండలో పెట్టలేదు. సో అలాగే కుండలోనే అది రాగి జావ ఉంటుంది కదా, అది ఊరబెట్టి చేసి తాగుతాను. నైట్ డిన్నర్ కింద అది తాగేయచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్. సో అన్నీ మంచి మంచి అలవాట్లే, అంతేనా? ఆరోగ్యపరంగా కూడా గ్రేట్. అది యోగా చేస్తారా? ఎంత 1 hour చేస్తారా? 1 hour. కానీ ఇంకా నేను 4 o'clock ఇలా లేచిపోతాను కదా. 4కే చేస్తారు మార్నింగ్? 4కే ఏ టైం పడుకుంటారు? లేచిపోయి నేను 7కి పడుకోవచ్చు, 8కి పడుకోవచ్చు, 9కి పడుకోవచ్చు. 9 తర్వాత అయితే ఇంకా ఉండరు. ఓ గ్రేట్. ఏది ఎంటర్టైన్ చేయను 9కి. ఇంకా అర్లీ మార్నింగ్ లేచిపోయాను. డేలో పడుకోవడం అనేది చాలా లీజర్గా ఉన్నాను అని అనుకుంటే డేలో 1 hour పడుకుంటాను. ఒకవేళ లేజర్గా లేను, ఏదో వేరే ట్రావెలింగ్లో ఉన్నాను, లేకపోతే ఏదో బ్యాంకుకి వెళ్ళిపోయాను, లేకపోతే బిజీగా ఉన్నాను అనుకుంటేనే మిస్ అవుతాను తప్ప ఆఫ్టర్నూన్ కూడా 1 hour రిలాక్స్ అయిపోతుంది. మై బ్రూనో అండి. మీలాగే చాలా అందంగా ఉందా? లుక్ అది కూడా. సో మంచి కాలక్షేపము, చాలా లవ్లీగా ఉంటుంది, ఫ్రెండ్లీ డాగ్ ఇది. సో అప్పటి నుంచి మాత్రం రోషన్ గారు ఆఫ్టర్నూన్ టైం దొరికితే మాత్రం 1 hour రిలాక్స్ అవుతాను అనమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.